వెల్కమ్ టు బీటెక్ ఫేమస్ ఛానల్. రేపు సప్లిమెంటరీ ఓఎస్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు ఓఎస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే ఫస్ట్ మీరు డిఫరెన్సెస్ ఎక్కువ నేర్చుకోవాలి చాలా, ఎందుకంటే డిఫరెన్సెస్ చాలా అడుగుతారు. డిఫరెన్సెస్ ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ అది డిఫరెన్స్ బిట్వీన్, తర్వాత మళ్ళీ డిఫరెన్స్ ఎక్కువ డిఫరెన్సెస్ అడుగుతారు కాబట్టి మీరు సిమిలర్గా ఉన్న 2 క్వశ్చన్స్ సిమిలర్గా ఉన్నది తీసుకొని ఒక ఎక్స్ట్రా టాపిక్స్ తీసుకొని మీరు డిఫరెన్సెస్ నేర్చుకోవాలి. ఇక్కడైతే ప్రోగ్రామింగ్ ఇంకా మల్టీ ప్రాసెసింగ్ ఇట్లా అడుగుతారు. ఇంకోటి మీరు ఎక్కువ ఇందులో లాంగ్ ఆన్సర్స్లో అంటే ఓఎస్ ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలి. మీరు ఓఎస్ ఇన్ డీటెయిల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇంకా సిస్టమ్ కాల్స్ అడుగుతారు. సిస్టమ్ కాల్స్ అందులో ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్లా అడుగుతారు. ఎక్కువ అయితే మీరు ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్ మీద నేర్చుకోండి. ఇంకా ఇందులో ఎక్స్ట్రా మీరు చూడాల్సింది ఏంటంటే సిస్టమ్ కాల్స్. ఇందాక నేను చెప్పాను కదా, సిస్టమ్ కాల్స్ ఎక్కువ నేర్చుకోండి. ఇందులో టైప్స్ ఆఫ్ వేరియస్ కాల్స్, సిస్టమ్ కాల్స్ ఇవి కూడా ఎక్కువ నేర్చుకోండి. ఇంకా మీరు డిఫరెన్సెస్ చెప్పానా ఇందాకనే, ఇగో డిఫరెంట్ స్టేట్స్ వస్తాయి ఇందులో. ఇక్కడ అంటే 5 అడిగారు, ఇక్కడ 5 అంటే 2 కాబట్టి 2కి 2 కలిపి 5 మార్క్స్ ఉంటుంది. మీరు ఎక్స్ట్రాగా అంటే ఎక్కువ రిపీట్ అనేవి చూసుకోండి ఎక్కువ టైమ్స్. ఇంకా మీరు రియల్ టైమ్ సిస్టమ్, టైం షేరింగ్ సిస్టమ్ ఇట్లా చూసుకోండి. సెకండ్ యూనిట్లో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి మీరు ప్రాబ్లమ్స్ కూడా పర్టికులర్గా చూసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి, టైం ఉంటే. ఇప్పుడు టైం మీకు లేదు కాబట్టి రేపే ఎగ్జామ్ మార్నింగ్ ఉంటుంది. కొంచెం ప్రిపేర్ అవ్వండి. మీకు ఎక్కువ హార్డ్ అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ చూసుకోకుండా చూసుకోండి. ఇందులో మీరు ఇట్లా మీకు ఆన్సర్ గుర్తొచ్చి క్వశ్చన్ పేపర్ మీద రాయకండి. క్వశ్చన్ పేపర్ మీద రాస్తే మళ్ళీ వాళ్ళు ఇన్విజిలేషన్కి వస్తారు కదా, మళ్ళీ పేపర్ గుంచుకొని మళ్ళీ పెద్ద సోది అక్కడ. కానీ ఇంకోటి మీరు డెడ్లాక్ నేర్చుకోండి. డెడ్లాక్ ఖచ్చితంగా నేర్చుకోండి, ఎందుకంటే అది ఒక 2-3 టైమ్స్ అయితే రిపీట్ అయింది నా మోడల్ పేపర్స్లో. ఇంకా మీరు సెమాఫర్ ఇంకా యూఎస్లో మీరు బెస్ట్ వరెస్ట్ కేసెస్ అయితే నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్. ఇవి ఒక 2 టైమ్స్ చేసిరంటే మీకు ప్రాబ్లం కన్ఫర్మ్గా వచ్చేస్తుంది. ఈ బెస్ట్ వరెస్ట్ కేస్ అనేది చాలా ఈజీ. ఇది వచ్చిందంటే మీకు ఇంకా అక్కడ కన్ఫర్మ్గా 5 మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి దీనికి రిలేటెడ్గా ఈ పేజ్ రీప్లేస్మెంట్ టెక్నిక్స్, ఇంక ఇందులో వేరే క్వశ్చన్ రావచ్చు ఎక్కువ రిపీట్ అయినట్టు నేను చూసుకోలేదంతా. పేజ్ రీప్లేస్మెంట్ కూడా ఒక 2 టైమ్స్ రిపీట్ అయింది మోడల్ క్వశ్చన్ పేపర్స్లో. ఇంకా మీరు ఇక్కడ కూడా చూసుకోండి. 5th యూనిట్లో మీరు ఇక్కడ డిఫరెంట్ ఫైల్ అట్రిబ్యూట్స్ అండ్ ఫైల్ టైప్స్ కూడా చూసుకోండి. ఇంక ఇక్కడ ఉంది కదా మానిటరింగ్ ప్రాసెసింగ్ ఇన్ డీటెయిల్, ఇది కూడా చూసుకోండి. ఇది కూడా ఒకసారి రిపీట్ అయ్యింది మోడల్ పేపర్లో. సో నేను మీకు ఇంకా ఈ వీడియో లాస్ట్లో మీకు ఈ పేపర్ మొత్తం ఫుల్ పిక్ చూపిస్తాను. ఇంకా మీకు ఒక 2 మోడల్ పేపర్స్ పెడతాను మీకు ఈ వీడియోలో. లాస్ట్లో ఫొటోస్ వస్తాయి, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్.